హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీ, మీ ఫేవరెట్ యూట్యూబ్ కుర్రాడిని. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కాస్త హాట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. పరి మ్యాచ్. ఈ పేరు వినగానే కొంతమంది కళ్ళలో డబ్బు కనిపిస్తుంది, కొంతమంది జైలు కనిపిస్తుంది. ఏంట్రా ఈ పరి మ్యాచ్? ఎందుకు దీని గేమర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి చిక్కుల్లో పడతారు? అసలు ఈ బెట్టింగ్ యాప్ వెనకున్న కథ ఏంటో తెలుసుకుందాం. కాస్త ఫన్ తో, కాస్త సీరియస్ గా. రెడీనా? అయితే స్టార్ట్ చేద్దామా? ముందు పరి మ్యాచ్ గురించి ఒక చిన్న క్లాస్ తీసుకుందాం. ఇది ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్. స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినో గేమ్స్ ఇలా అన్నీ ఉంటాయి. ప్రపంచంలో బోలెడు దేశాల్లో ఈ పరి మ్యాచ్ చాలా ఫేమస్. ఇండియాలోనే ఐపీఎల్ సీజన్ వస్తే ఈ యాప్ యాడ్స్ సోషల్ మీడియాలో దండుగా కనిపిస్తాయి. డబ్బులు పెట్టండి డబుల్ అవుతుంది అని ఆకర్షిస్తుంది. కానీ ఒక ట్విస్ట్ ఉంది. ఇండియాలో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్. అవును, 1867 నాటి చట్ట ప్రకారం ఇవి నేరం. కానీ వీళ్ళు సైప్రస్ అనే దేశం నుంచి ఆపరేట్ చేస్తే ఇక్కడ వాడుకుంటారు. ఇది అదేనండి, నీళ్ళల్లోండి మొసలతో స్నానం అంటారు. అరే, ఇది ఇల్లీగల్ అయితే ఎందుకు ఫేమస్? మన గేమర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? దీని వెనకున్న రహస్యం చెప్పాలంటే ముందుగా నేను మీకు ఒక కథ చెప్పాలి. రెడీనా? విశాఖపట్నంలో కుర్రాడు ఉన్నాడు, వాసుపల్లి నాని. అందరికీ లోకల్ బాయ్ నానిగా ఫేమస్. ఈ నాని మత్స్యకారుడు, సముద్రంలో చేపలు పట్టేవాడు. ఒక రోజు అనుకున్నాడు, సముద్రంలో జీవితం ఎలా ఉంటుందో యూట్యూబ్ లో చూపిద్దామని వీడియోలు స్టార్ట్ చేశాడు. చేపలు పట్టడం, బోట్ల మీద డాన్స్, ఇలా రకరకాలు ఎన్నో చేశాడు. కొన్నాళ్ళకి 2.5 మిలియన్ ఫాలోవర్స్. వామ్మో, సూపర్ హిట్. కానీ ఒక రోజు నానికి కొత్త ఐడియా వచ్చింది. ఎందుకు రోజు సముద్రంలో కష్టపడాలి? ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఈజీగా డబ్బు వస్తుంది కదా అని పరి మ్యాచ్, డఫాబెట్, మహాదేవ్ బుక్ లాంటి యాప్స్ గురించి వీడియో చేయడం మొదలు పెట్టాడు. 200 పెట్టండి 2000 వస్తాయి, ఈజీ మనీ అంటూ యూత్ ని ఆకర్షించాడు. కుర్రోళ్ళు ఫుల్ ఎక్సైట్ అయిపోయి డబ్బులు పెట్టారు. ఆ తర్వాత ఒక కుర్రోడైతే లక్షల్లో పోగొట్టుకున్నాడు. ఆ కుర్రోడు సైబర్ క్రైమ్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. వైజాగ్ పోలీసులు వచ్చి నానిని ఫిబ్రవరి 2025లో అరెస్ట్ చేశారు. నాని అన్నాడు, నేను ప్రమోట్ చేయకపోతే వేరేవాడు ప్రమోట్ చేస్తాడు కదా. కానీ పోలీస్ అన్నారు, ఇల్లీగల్ పని చేస్తే జైలే గతి. నాని జైలుకు వెళ్ళాడు, అపాలజీ వీడియో చేశాడు. అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది కదా. ఇది నాని కదా. కానీ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కడే కాదు, బోలెడు మంది ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? దీని వెనక సీరియస్ ఇష్యూ ఏంటో చూద్దాం. ఇప్పుడు అసలు సమస్యల గురించి మాట్లాడుకుందాం. పరి మ్యాచ్ లాంటి యాప్స్ వెనకాల గేమర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ పడే ఇబ్బందులు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, డబ్బు. ఈ యాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి లక్షలు ఆఫర్ చేస్తాయి. ఒక వీడియో చేయి, ₹1,00,000 పాకెట్ లో పెట్టుకో అంటాయి. రెండోది, చట్టం తెలియకపోవడం. చాలా మందికి ఇది ఇల్లీగల్ అని తెలియదు. అరే, ఇంటర్నెట్ లో ఉంది కదా, సేఫ్ అనుకుంటే అని చేసేస్తారు. కానీ పోలీస్ వస్తే అర్థమవుతుంది. 3, ఫాలోవర్స్ ఒత్తిడి. ఒకసారి డబ్బు తీసుకుని ప్రమోట్ చేశారంటే ఫాలోవర్స్ కూడా మాకు ఈజీ మనీ కావాలని ఒత్తిడి చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాని కథలో చూసాం. ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రలో పోలీసులు యాక్టివ్ అయ్యారు. 2025లో 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెట్టారు. హర్ష సాయి, టేస్టీ తేజ, శ్యామల లాంటి పెద్ద పెద్ద పేర్లు కూడా లిస్ట్ లో ఉన్నాయి. అయ్యో, ఈ గేమర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కష్టం ఏంటంటే డబ్బు కోసం చేస్తే జైలు, చేయకపోతే బిజినెస్ లేదు. ఇది అదే కొండ మీద నుంచి కిందకు దొరికినట్టు ఒకసారి మొదలు పెడితే ఆపడం కష్టం. ఇప్పుడు ఒక గేమర్ ప్లస్ ట్రావెలర్ గురించి మాట్లాడుకుందాం. భయ్యా సన్నీ యాదవ్ తెలంగాణలో ఫేమస్ యూట్యూబర్. గేమింగ్ వీడియోలతో స్టార్ట్ అయ్యాడు. పబ్జి, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడుతూ లక్షలు సంపాదించాడు. కానీ ఒక రోజు పరి మ్యాచ్ వాళ్ళు మెసేజ్ పంపారు, సన్నీ మా యాప్ ను ప్రమోట్ చేయి, నీకు డబ్బు డబుల్ చేస్తాం. సన్నీ అనుకున్నాడు, గేమింగ్ తో డబ్బు వస్తుంది కదా, అది అలాంటిదేనేమోనని. సన్నీ వీడియోల్లో పరి మ్యాచ్ లో బెట్ వేయండి, ఈజీగా విన్ చేయండి అని చెప్పాడు. చాలా మంది డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారు. ఒక ఫ్యాన్ అయితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. సన్నీ వల్ల నా లక్షలు పోయాయి అని మార్చి 2025లో తెలంగాణ పోలీస్ సన్నీని బుక్ చేశారు. అప్పుడు సన్నీ అన్నాడు, నేను చెయ్యకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా అని కొంచెం తెలుగుగా మాట్లాడాడు. గేమర్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఒక ట్రాప్ లాంటివి. గేమ్ ఆడితే స్కిల్ కనిపిస్తుంది, కానీ బెట్టింగ్ లో లాక్ అవ్వాలి. అది తెలియకపోతే జీరో. సో ఫ్రెండ్స్, పరి మ్యాచ్ లాంటి యాప్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. గేమర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తే ఫ్యాన్స్ డబ్బులు పోగొట్టుకుంటారని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. నీకు ఈజీ మనీ కావాలంటే కష్టపడి సంపాదించు, ఇటువంటి ట్రాపుల్లో పడొద్దు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యి. కానీ ఒక్కసారి ఆలోచించు, స్టే అవే ఫ్రమ్ బెట్టింగ్స్ అని. ఉంటాను. జై హింద్, బాయ్ బాయ్. Follow us on Vamsi Kumpatla. Contact on description.